అల్లి రాని భర్త సేవలకు గొప్ప చేసే భాగ్యవతి సద్గుణాలు కలిగిన చక్కని సుభద్రాదేవి ఆగో నా భర్త వస్తున్నాడా అని చేతులని వల్లి సెమ్ముతో ఉతకాలు ఒక గుల్లాలు గన్నమా కస్తూరి పట్టుకొని భర్త ప్రాణ సేవ కంటే ఎట్లా బయలెల్లి వస్తున్నది సుభద్రాదేవి ఎట్లా వస్తున్నది పొద్దు పోతుళ్ళు రెండు పొద్దులే రెండు ఏమన్నా పోయిగాల గొప్పియాలలో పొద్దు పోతుళ్ళు రెండు అలా పొద్దు పోతుళ్ళు ఏమన్నా పోయిగాల గొప్పియాలలో పొద్దు పోతుళ్ళు రెండు పొద్దులే రెండు ఏమన్నా పోయిగాల గొప్పియాలలో యా పుదల మీద లీనా తుమ్మెలే రెండు గుడి ప్రారంభం అడిగే ఓ దేవుడా తోటి గుడి ప్రాధారు చూసే ఓ దేవుడా ఎడమ ప్రారంభం అడిగే సుభద్ర ఎడమ చెంపగుళ్ళ తోటి ఓ దేవుడా ఎడమ ప్రాధారు చూసే సుభద్ర నికటోళ్ళు భర్త పాద పూజ సేవకి చేసేది ఇప్పుడు ఎత్తాను పొద్దుగాళ్ళు ఎత్తాను భర్తను చూసుకుంటా భర్త పక్క పొంటి వండుకున్నాను అని చూసి ఎడమకాలతో చెక్కను ఒక్కతాను అన్ని ఏమండి వాళ్ళు ఆగిందా ఐఎం సారీ అని వేసుకుంటూ పోతారు. నాడి కాలం ఎత్తుండే భర్త పొద్దుగా లేవంగా భర్త రెండు గాళ్ళు మొక్కి మంగళసూత్రానికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళిపోయి చీపురు కట్టబట్టి ఆకులు ఉడుచుకుంటాడు. అది నాడు సత్యకాలం. నా భార్య సత్యవంతురాలు కాబట్టి నేను ఇంటికి వచ్చినందుకు నా పాద పూజ చేస్తుంది. వారి అయ్యర బామ రోనా దైబామ అయ్యర బామ రోనా దైబామ మెచ్చిన మెచ్చిన నిన్నల మెచ్చిన అయ్యో నిన్నల మెచ్చిన నీ ముందు నచ్చిన బామరావ చిన్నదా నా బంగారమా నేను ఎందరింటికి వచ్చిన గాని 32 పన్ను ముందర పెట్టుకొని కిలకిల నవ్వుకుంటా వచ్చి నా పాదాలు కడిగేదాని అమ్మ. కలగల్ల ముఖం కడిగిన శృంగారం అంటారు, కడగున్న శృంగారం అంటారు దేవి. కలగల్ల ముఖం అంటే ఎర్రగా బుర్రగా స్టైల్గా తయారవుడు కాదు, ఎర్రగా నల్లగుంటుడు కాదు. కలగల్ల ముఖం అంటే నల్లగున్న నలుగున్న రాయనుడు మెచ్చు, ఎరుకబడి మెచ్చును నా తరుణాల. నల్లగున్న గాని వల్ల ముఖం లోపల నిండు తేజస్సు కలయ పడుతుంది.
కన్నీరు పెట్టుకుంటా నా పాదాలు అడుగుతున్నది ఇల్లును చూడు ఇల్లాలు లక్షణం చూడు అంటారు కాబట్టి ఇల్లు లక్షణం ఇంటి ముందర పందిరి చెప్తుంది పందిరి లక్షణం ఇంటున్న ఇల్లాలు చెప్పుతుంది ఇంకా కొంతమంది సూపర్ దుడ్డోళ్ళు ఉంటారే అవ్వో సూపర్ దుడ్డోళ్ళు అంటే ఎట్లుంటారు పొద్దు పొద్దుగా లేవంగానే భర్త పనికి పోవంగా పనికి పోయిన మొగడు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చే వరకు రంకుల పిల్లం ఏం చెప్తే ఎరికేనా నెత్తి కోళ్ళ ఊళ్ళకి ఇట్లా పెట్టుకుంటది నడిగా ఇట్లా సీర పిల్ల నెత్తి పెట్టుకొని పైండడు గట్టం వేసి వచ్చిన మొగోడు ఇంటికి రావంగానే ఆగో పర్ర పర్ర కొట్టుకుంటా ఆగో నజమాల గలమ లోపల ఏనాడు కూర్చుంటుందో ఇదే పెళ్ళవరా ఈ పెళ్ళాన్ని వంట వైపు రత్త పెట్ట ఆగో అసొంటి బెల్లం ఉన్నదనుకో ఆగో కవర కవర లెక్క ఏనాడు కాకర పిట్ట లెక్క మొత్తుకున్నట్టు మొత్తుకున్నదనుకో ఈ పిల్లాన్ని ఒకట ఊరవతల బిడ్డలు వేసి తొక్కనా అని కోటరు తాగటోడు ఆపు తాగుతాడు ఆపు తాగటోడు బాటలు తాగుతాడు వాడు 6 నెలలు బతకటోడు 3 నెలలు బతకడే కూతున్న పిల్లలు బెల్లం అంటే ఎట్లుండాలి తిన్నా తినకున్నా తిన్నట్టే ఉండాలి ఆగు నవ్వినా నవ్వకున్న నవ్వినట్టే ఉండాలి చేసుకున్న భర్త తప్ప బయటికి పోయేనాడు లోగిళ్ళకచ్చనా ఆగో పెయిన పని అయినా కాకున్నా గాని కొత్తగొంగును అట్ట పెట్టుకొని చెంబు పట్టుకొని కిలిక్కలు నవ్వి చెంబు చేతికి ఇచ్చినావు అనుకో వాడు బయట 60 లక్షల అప్పుండని 1 కోటి రూపాయల అప్పుండని ఆగో 5 నిమిషాలు ప్రేమల్ల పడ్డ భర్త ఆగో అప్పు మరిచిపోయి భార్య ప్రేమల్ల పడతాడు చేసుకున్న భర్త అందుకొరగానే నా భార్య ఎందుకో బాధపడుతున్నది భార్య భర్త లేకమైతే బ్రహ్మాది లోకులు మెచ్చినన్నారు సతిమ్మ పురుషు లేకమైతే స్వర్గాది లోకులు మెచ్చినన్నారు 66 రాజ్యాలకు అతిలోక పండితులు 77 దేశాలకు దేవలోక చక్రవర్తిని ఆగో నా భార్యకేమో బాధలు వచ్చినాయో ఆగో నేను ఇప్పుడే అడుగుతున్నా అని నా బామరావు చిన్నదానా నా భార్య నేను చెప్పుతున్న ఒక్క మాట ఓ బామ నా మాట మన సందు పెట్టే నా భార్య కళ్ళగాదు నా మాట ఓ బామ నిన్ను ఎవరేమన్నరా మన కొడుకు మంత్రరాజు కోడలు శశిరేఖ ఉండంగా నీకు వచ్చినట్టు బాధలమ్మ నా భార్య వచ్చినట్టు బాధలమ్మ నా భార్య వచ్చినట్టు బాధలమ్మ ఓ బావ వచ్చినట్టు బాధలమ్మ ఓ బావ చెప్పలేవా నా భార్య చెప్పలేవా నా భార్య చెప్పలేవా నా భార్య చెప్పలేవా నా భార్య తక్కువ లేదే ఓ నాదా
ఓనాదా మన సంసార జీవితంలో ఓనాదా మన ఒక్కగారు ఒక్క కొడుకే ఓనాదా నానా కొడుకు మంతరాజే ఓనాదా ఒక్క కొడుకు ఉన్నాడయ్యా ఓనాదా ఒక్క కొడుకు ఉన్నాడయ్యా ఓనాదా ఇప్పటికప్పటికి అంటారవ్వలాలా అగో సతిని పెళ్ళాడేది సంసార సుఖానికే సుతులగనేది ముందు నాటి కథల కొరకంటారవ్వా సతి అంటే భార్యను పెళ్ళాడేది సంసార సుఖానికే సుతులంటే కొందరు వెళ్తుంది కొందరు వెళ్ళమని తల్లులాల సుతులంటే కొడుకులు పుట్టంగానే తల్లిదండ్రి ఏమనుకుంటారు నాకు కొడుకు పుట్టిండు నేనే మహారాజును రేపటికల్లా నా కొడుకు పెడతాడు కుక్కిల పట్టనాడు బుక్కడన్నం పెడతాడు నన్ను అరుచుకుంటాడా అని తల్లిదండ్రి సంబరపడతారు కానీ 20 ఏళ్ళ కొడుకు ఈడైన పిల్లాన్ని ఎత్తే భార్య మాట పట్టుకొని తల్లిదండ్రిని కొట్టే కొడుకులు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచం మీద అవ్వయ్యను తిట్టే కొడుకులు ఎందరో ఉన్నారు ఈ లోకం మీద కొడుకులు పుట్టంగానే సంబరపడి పెడతారు అంటారు కానీ వాడు వెట్టే తెలియదు అవ్వయ్యను కొట్టే తెలియదు కానీ కొడుకులు పెడతారు అంటే చివరికి సచ్చిన్నాడు కాట్లకి కొర్రాయి పెడతారు అవ్వలాలా యా గట్ట మనకే నాదా యా గట్ట మనకే నాదా యా ఒక్క కొడుకే నాదా యా కొడుకు ఉన్నాడయ్యా నాదా మనకొక్క కొడుకు మన కొడుకు అంత మహారాజు 20 ఏళ్ళ కొడుకు ఉన్నాడు నాదా 20 ఏళ్ళ కొడుకు ఈడైన పిల్లాన్ని వేసిన మన కోడలు మాత్రం చేసిరేక ఉండంగా కోటి వరాలు ఓసిన కోడల్ని బిడ్డ కాదంటారు నాదా 1,00,000 వరాలు ఓసిన అల్లునోడు కొడుకు కాదంటారయ్యా ఒక్క కొడుకు కాదు ఒక్క రూపాయి ముళ్ళ కాదు ఒక్క ఎత్తు వ్యవసం చెయ్యది ఒక కన్ను చూపు కాదంటారు నాదా ఒక్క చేత నీళ్లు తాగితే దాహమారదంటారయ్యా ఒక్క కొడుకన్న ఒక్క బిడ్డన్న పుట్టిన ఆడదాన్ని అరటి కొట్టు రాలంటారు అవ్వలాలా పొట్టు గల్ల బుచ్చగాడు వస్తే పుట్టుకొట్టు రాలు ముఖము చూసిన వారికి పుణ్యలోకము దొరుకుతుందట గాని అరటి కొట్టు